వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అసలు ఏంటంటే మామూలుగా లేదు, రచ్చరంబోల్ అనమాట. అట్లా ఇట్లా కాదు, ఇంకా అదేదో కాదు, బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ అనమాట. ద బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. నటీనటులు ప్రియాంక చోప్రా, కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రాస్ కార్దోవా, సాఫియా ఓన్లీ గ్రీన్, తిమ్యారా మారియాస్, జాక్ మారిసన్ తదితరులు. దర్శకత్వం ఫ్రాంకీ ఫ్లవర్, నిర్మాత జో రోస్, అంజెలా రోసో, మైకేల్ డిస్కో, ప్రియాంక చోప్రా. సినిమాటోగ్రఫీ గ్రెగ్ బర్గ్, మ్యూజిక్ హెన్నీ జాక్స్మ్యాన్, ఎడిటింగ్ లీసా లాక్సిన్స్, బ్యానర్ మాన్సర్, పర్సల్ వెబెల్ పిక్చర్స్, సినీ స్టార్ పిక్చర్స్. ఓటీటీ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అనమాట. రన్ టైమ్ 101 minutes. అరే రిలీజ్ డేటు 2026 సెకండ్ 25. బ్లడీ మేరీ అలియన్స్ ఎర్సెల్ ప్రియాంక చోప్రా ఎస్టేరియన్ కంపెనీలో మాజీ ఉద్యోగి, భర్త నౌకను నడిపే కెప్టెన్. తన కొడుకు యుక్త వయస్సులో ఉన్న మరదలి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటూ విధి నిర్వహణలో భాగంగా 56 రోజుల పాటు సముద్రం పైకి వెళ్లడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ కేమాన్ క్రాఫ్ అనే దీవిలో జీవిస్తుంటుంది. ఆ క్రమంలో బ్లడీ మేరీని వెతుక్కుంటూ వచ్చిన కార్ల్ అలియాస్ కార్ల్ అర్బన్ అనే సముద్రపు దొంగ ఆమెపై దాడి చేస్తుంటాడు. కానర్ నేతృత్వంలో సముద్ర దొంగలు జరిపే దాడిని ప్రతిఘటిస్తూ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటుంది. బ్లడీ మేరీ గతంలో ఏం చేసింది? బ్లడీ మేరీతో మరదలు ఎందుకు ఉంటున్నది? కానర్కు బ్లడీ మేరీకి ఉన్న వైరం ఏమిటి? మేరీ తనను మోసగించిందని కానర్ ఎందుకు భావించాడు? వాస్తవంగా కానర్ను బ్లడీ మేరీ కోసం చేసిందా? చివరికి మేరీ భర్త తిరిగి వచ్చాడా? కానర్ వర్గం జరిపే దాడికి ఎలా ఎదుర్కొంటుంది? సముద్రపు దొంగల దాడిలో మేరీ చేసిన పోరాటం ఎలా సాగింది? సముద్రపు దొంగలు మేరీ నుంచి ఏం ఆశించారు? చివరికి మేరీ నుంచి ఏదైతే ఆశించారో అది కానర్ వర్గం చేజిక్కించుకున్నదా? మేరీ కానర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరాటంలో విజయం ఎవరిది అనే ప్రశ్నలకు సమాధానమే ద బ్లఫ్ సినిమా కథ. సముద్రపు దొంగల దోపిడీలు, ఆధిపత్య పోరాటం బ్యాక్ డ్రాప్తో రూపొందిన ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందించారు. జంగిల్ అడ్వెంచర్ మూవీగా కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడిలో కనిపించింది. కానీ ఎలాంటి కాన్సెప్ట్తో ఇంకా బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆ విషయంలో మూవీ టీం విఫలమైందనే కోణం కనిపిస్తుంది. అయితే ఫుల్ రేంజ్లో ప్రియాంక చోప్రాను మరోసారి యాక్షన్ స్టార్గా చూపించే ప్రయత్నం బాగుంది. ఈ సినిమాలో మరో మైనస్ ఏమిటంటే ప్రధానంగా యాక్టర్లు తెలియనే వారే ఉండటం కథకు కనెక్ట్ కావడానికి కష్టంగా అనిపిస్తుంది. చైల్డ్ సెంటిమెంటు, మోసాలు, కుట్రలు అలాంటి అంశాలు సినిమా కథను డిఫరెంట్గా మార్చేలా చేసింది. సూపర్ ఉమెన్ క్యారెక్టర్లు ప్రియాంక చోప్రా జోనాస్కు కొత్తేమీ కాదు. ఈ సినిమాలో కూడా స్టార్ట్ టు ఎండ్ ఆమె యాక్షన్ సీన్లలో ఇరగదీసింది. కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా మెప్పించింది. తన నటనతో కార్ల్ అర్బన్ తేలిపోయేలా చేసింది. వారణాసి మూవీకి ముందు వార్మప్ మ్యాట్లో ఫైట్స్తో అదరగొట్టింది. ఈ సినిమా వల్ల ప్రియాంక చోప్రాకు మైలేజ్ పెద్దగా రాకపోయినా యాక్షన్ స్టార్గా మరిన్ని మార్కులు సంపాదించుకునేలా పెర్ఫామ్ చేసింది. టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, లొకేషన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్. ఫారెస్ట్ డ్రాప్లో ఓ దీవిలో జరిగే కథను సినిమాటోగ్రఫర్ చాలా బ్యూటిఫుల్గా తెరకెక్కించారు. యాక్షన్ కొరియోగ్రఫీ డీసెంట్గా ఉంది. ప్రియాంక కోసం డిజైన్ చేసిన సీన్లు బాగున్నాయి. అయితే కథలో ఎమోషన్స్ లేకపోవడం, సరైన సన్నివేశాలు లేకపోవడం వల్ల సాదా సీదాగా చిత్రం అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్లో పర్వాలేదనిపిస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్రియాంక చోప్రాను కొత్తగా చూడాలనుకునే వారు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. సరైన టైం సెట్ చేసుకొని ఒకేసారి మూవీని చూస్తే ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఇదండి మన ప్రియాంక చోప్రా నటించినటువంటి ద బ్లఫ్ మూవీ అనమాట. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ మళ్ళీ ఇలాగే మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.